మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం అంటే ఏంటో ఉక్రెయిన్కి అర్థమవుతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓ పక్కన దావోస్కి వెళ్ళి చైనీస్ ప్రీమియర్ని కలవడానికి ప్రయత్నిస్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు, పొమ్మనమన్నాడు. మరోవైపున ఏ దేశాలన్నా మద్దతు ఇచ్చేసి తనకు ఆయుధాలు ఇచ్చేస్తే అనుకుంటే ఒక్కడ పట్టించుకోవట్లేదు. ఇంకో పక్కన రష్యానేమో తన దాడులు తీవ్రతరం చేస్తుంది. వీటన్నిటి మధ్యన కాస్తో కోస్తో ఆయుధ సాయం చేస్తుందని భావించినటువంటి జర్మనీ తనకి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టింది. ఇట్లాగా ఉక్రెయిన్ వాళ్ళు ఆయుధాలు అడుగుతున్నారు, మన దగ్గర ఉన్నటువంటి టౌరస్ మిస్సైల్స్ని వాళ్ళకి ఇద్దాం అని చెప్పేసి, అట్లాగే రష్యాతో యుద్ధం చేస్తుంది కాబట్టి ఇద్దామంటూ వాళ్ళ పార్లమెంట్లో బిల్లు పెడితే పెట్టింది అధికార పక్షమే. కానీ అధికార విపక్షాలలోని సభ్యులు, మెజారిటీ సభ్యులు 2/3 సభ్యులు కలిసి ఉక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వద్దు, ఉక్రెయిన్కి ఇప్పటిదాకా ఇచ్చింది చాలా ఎక్కువ, ఆపేయమని చెప్పి సూచించారు. బిల్లు రిజెక్ట్ అయింది. ఉక్రెయిన్కి ఇద్దామనుకున్నటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి బిల్లు జర్మనీ పార్లమెంట్లో రిజెక్ట్ అయింది. దీంతో ఇప్పుడు ఆయుధాలు, పెద్ద ఆయుధాలు ఇప్పట్లో సంపాదించిన ఉక్రెయిన్ వంతు సాధ్యం కాందే.